పెట్టడానికి అది నోరా మోరా అని మాట్లాడుకుంటారు ప్రజలు. నాకు నిన్న ఫోన్ చేస్తున్న వాళ్ళు నిన్న నుంచి వాడదాకా అది నోరా మోరా సార్ అని నేను అనను, కానీ ప్రజల భావాన్ని వ్యక్తీకరిస్తా ఉన్నా. మాట్లాడేటప్పుడు సోయి ఉండాలి, వెనక ముందు చూసుకోవాలి. నల్గొండ జిల్లాకి ఏం చేసినావు? ఎస్, నల్గొండ జిల్లా అద్భుతం, వ్యవసాయం జిల్లా అద్భుతంగా వ్యవసాయాన్ని పండగలాగా చేసిన కేసీఆర్. బ్రహ్మాండమైన యాదాద్రి పవర్ ప్లాంట్ని తెచ్చినాం, చేసి వచ్చినావు కదా ప్రారంభం. మొన్న నీ మంత్రి అంతకుముందు నీలిగిండు, నేను వస్తే రద్దు చేస్తా పవర్ ప్లాంట్ను, ముఖం చాటేసిండు. అందుకే అక్కడ అద్భుతమైన గ్రీన్ ఇండస్ట్రియల్ ఏరియా తీసుకొచ్చినాం. మొత్తం ప్రపంచ చరిత్రలో మానవ నాగరికత ఉన్నంతకాలం నిలబడగలిగిన అద్భుతమైన యాదాద్రి దేవాలయ నిర్మాణం చేసినాం. నల్గొండ జిల్లాలో 3 మెడికల్ కాలేజీలు తెచ్చినాం. అద్భుతమైన జిల్లా కార్యాలయాలు నిర్మాణం చేసుకున్నాం. భువనగిరిలో, సూర్యాపేటలో వందలాది గురుకుల పాఠశాలను తీసుకొచ్చిన, గురుకుల కళాశాలను తీసుకొచ్చినాం. ఐటీ పార్కులను తెస్తే దాన్ని నిలబెట్టుకునే సోయి కూడా లేదు మీకు. ఏం చేసినామా? ఇక నీళ్ళ గురించి నువ్వు తుంగతుర్తి, సూర్యాపేటలో నియోజకవర్గాల గురించి మాట్లాడిన మాటలు నీ జ్ఞానానికి తార్కాణం. రెండు 2019 అక్టోబర్లో కేసీఆర్ గారు హైవే పైన, విజయవాడ హైవే పైన కాళేశ్వరం జలాలకి హారతి ఇచ్చిన సందర్భం. హుజూర్ నగర్ పోతూ కాళేశ్వరం జలాలకి కేసీఆర్ గారు పువ్వులు చల్లుతున్న సందర్భం ఇది 2019. ఆ తర్వాత నా సూర్యాపేట జిల్లా ప్రజలు 70 కిలోమీటర్ల పొడవున కాలువ పైన 1,00,000 జలహారతి, కాళేశ్వరం జలాలకు 1,00,000 జన హారతి కార్యక్రమం ఏ రకంగా హారతి పట్టినరో రేవంత్ మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడు. నీ గౌరవాన్ని నువ్వే తీసుకుంటున్నావు, ఎవడు తీయడు. ఇప్పుడు నేను వాస్తవాలు మాత్రమే చూపించిన ఇవన్నీ. వరుసగా 4 సంవత్సరాలు అద్భుతమైన పంటలు పండించుకుంటే మళ్ళీ ఎండబెట్టినావు కదా, ఎండిపోయిన ఫోటోలు. 2 పంటలు ఎండబెట్టినావు నీ దుర్మార్గపు రాజకీయాల వల్ల. కాళేశ్వరం కూలిందని, కాళేశ్వరం ఏదో అయిందని, కొట్టుకుపోయిందని చెప్పి అబద్ధాలు చెప్పి కాళేశ్వరం పంపులు ఆన్ చేయకుండా దుర్మార్గంగా 2 పంటలు ఎండబెట్టి ఇవాళ నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడుతున్నావు. ఆగమాగం చేసినావు కదా రైతు వ్యవసాయాన్ని ఈ రాష్ట్రంలో. ఏంది గొప్పలు చెప్పుకుంటున్నావు? ఏందో 9,000 కోట్లు వేసినా అని. బిడ్డ, 27,000 కోట్లు నువ్వు బాకీ రైతాంగానికి, తెలంగాణ రైతాంగానికి. రైతు బంధు బంద్ అయిపోయింది, భరోసా అడ్రస్ లేకుండా పోయింది. ఇప్పటికి 3 టర్ములు బాకీ ఉన్నావు. నువ్వు ఇవాళ వేసింది, ఎన్నికల కొరకు వేసిన రైతు బంధు 9,000 కోట్లు పోయిన సంవత్సరం ఇవి. తెలంగాణ రైతులోకం కూడా గుర్తుపెట్టుకోవాలి, మనకున్న బాకీ ఇంకా 19,655 కోట్లు. రేవంత్ రెడ్డి మొత్తం ఇయ్యలే నువ్వు. రైతు భరోసా ఇంకా 19,500 కోట్లు బాకీ ఉన్నావు. ఇప్పుడు యాసింగిది, ఇప్పుడు వానకాలం వెయ్యాలి. నువ్వు జబ్బలు జరుచుకొని గొప్పలు చెప్పుకున్నంత మాత్రాన రైతుల కడుపు నిండదు. వాళ్ళ జేబులలో పైసలు పడతాయి కదా. నువ్వు ఎన్నికల డ్రామా, ఎన్నికల స్టంట్లు బాగా చేసినావనే సంగతి తెలుసు.
ఇవాళ రేషన్ కార్డులు అందుకే పంపిణీ చేస్తున్న సంగతి తెలుసు. నీ ప్రతి అక్షరం అబద్ధమనే సంగతి ప్రజలకు తెలుసు. తుంగతుర్తి నల్గొండ జిల్లాలో నీవు నీ కాంగ్రెస్ని పాత తెలుగుదేశంలో కలిసి నాశనం చేసిన జిల్లా. ఏముండే ఆనాడు? ఎన్నికలు వస్తే కొట్లాటలు, కేసులు, హత్యలు, ఊరుకు 4 సమాధులు తప్ప, ఆ సమాధుల చుట్టూ పెరిగిన కంప చెట్లు తప్ప నా తెలంగాణ, నా నల్గొండ జిల్లా పల్లెల్లో ఎన్నడూ వెలుగు లేదు. మేము వచ్చినాక కదా ఇవాళ ప్రతి పల్లె వెలుగుతో నిండిపోతుంది. 10 సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ఒక్క రాజకీయ కేసు, ఒకరినొకరు చెంపదెబ్బ కొట్టుకున్న సందర్భం ఉన్నదా? దుర్మార్గంగా ఇవాళ నీ ఫ్రాక్షన్ రాజకీయాలతో నీ పార్టీలనే తన్నుకుంటున్నారు. ఈ సంస్కృతి ఆనాడుంది. నీ పార్టీలోనే ఒకరిని కూడా చంపుకునేది, కొట్టుకునేది, తన్నుకొని కేసులు పెట్టుకుంది. ఎమ్మెల్యేలతో సహా వేదికల మీదనే తన్నుకున్నది. నిన్న నువ్వు పొగిడిచ్చిన నాయకులు వాళ్ళ భాగవతాలన్నీ ప్రజల ముందు ఉన్నాయి. నిన్న కూడా తన్నుకున్నారు కదా. నిన్న పొద్దున నీ సభకు ముందు కూడా తన్నుకున్నారు కదా. నీ ప్రభుత్వం వస్తే జరిగేది గది ప్రజలకి. మాది నీళ్ళ దందా, ప్రజల దందా. నీది ప్లాట్ల దందా, కమిషన్ల దందా. మాది నీళ్ళ దందా, రైతు దందా. నీది కమిషన్ల దందా, ప్లాట్ల దందా. నీకు గవి మాత్రమే వస్తాయి. నిజమే. మా వాళ్ళు ఫోన్లు చేసి